పార్టీ నుంచి ఎవరు వెళ్లినా వారి వెంట కార్యకర్తలు వెళ్లకూడదన్నారు ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు. అధికారంలో ఉన్నప్పుడు అంతా చుట్టూ చేరతారని, అధికారం లేనప్పుడు ఎవరు మాట వినరని అన్నారు. పదవులు శాశ్వతం కాదన్నారు. 10 ఏళ్లు అధికారంలో లేనప్పుడు మన అధికారులను ఎక్కడెక్కడికో పంపారని, ఇప్పుడు తీసుకొస్తే తప్పేముందన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. పదవులు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ఏ శాశ్వతమని 34 సంవత్సరాల్లో ఎన్నోసార్లు కుర్చీలో కూర్చున్నాను. నేను కుర్చీ కింద కూడా కూర్చున్నాను. ఈ పదవులు శాశ్వతం కాదు, అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం, ఈ పదవులు ఉంటే మన చుట్టూ జనం ఉంటారు. నేను పదవి కూడా ఉండవు అక్కడ కనపడదు. అది కూడా గుర్తుంచుకోండి మీరు, అది కూడా గుర్తుంచుకోవాలి మీరు. ఇవే మన చుట్టూ రోజులు మంది తిరుగుతూ ఉంటారు. అధికారం మన చేతిలో ఉంది కాబట్టి ఈ పదవి పోనామండి అక్కడ కనపడ్డు. ఈ పత్రికా విలేకరులు కూడా మాట్లాడదు. ఇది అనుభవం చెప్తున్న విషయం. అంతేది మనం ఎవరో ఉద్యోగస్తుల కోసమో వ్యాపారస్తుల కోసమో ఎవరి కోసమో పనిచేయాల్సిన అవసరం లేదు. మనకి ఎందుకు పనిచేయాలి? నేను మంత్రి మా 10 సంవత్సరాల్లో నా అనుభవం ఉంది. అధికారంలో లేకపోతే ఎవరికైనా ఒక ఆఫీసుకి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవారు కాదు. అది నా అనుభవం. అటువంటి ఆఫీసుల కోసం మనది పని చేయాలండి, మనది టైం వేస్ట్ చేసుకోవాలండి. మనకి అధికారాన్ని ఇచ్చినటువంటి కార్యకర్తల కోసం ఆలోచించాలి తప్పించి అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను ఒకటే మనం చేస్తాను. ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ 50 రోజుల్లో కూడా ఉండాలి.